నేను ఈరోజు చేసిన ఈ మినీ ప్రాజెక్ట్‌లో ఈ మిర్రర్స్‌ని సెట్ చేయడానికి చాలానే తిప్పలు పడ్డాను. బట్ అట్ లాస్ట్ ఫైనల్‌గా నేను కంప్లీట్ చేశాను. ఇది అసలు ఏం ప్రాజెక్టో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హలో డెవలపర్స్! వెల్కమ్ టు మై ఛానల్ ఐఓటీ హబ్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎల్‌డిఆర్ సెన్సార్, నోడ్ ఎంసీయూ అలానే లేజర్ లైట్‌ని యూజ్ చేసి ఒక అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్‌ని ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేసిన సర్క్యూట్‌ని యూజ్ చేసుకొని మొత్తం కనెక్షన్స్‌ని ఈ వీడియోలో ఇచ్చినట్టు ఇవ్వండి. ఈ వీడియోలో మీకు కనెక్షన్స్ ఏమైనా అర్థం కాకపోతే ఈ మొత్తం ప్రాసెస్‌ని నేను ఒక లాంగ్ వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్‌లో పెట్టాను. దాని లింక్ నా ఛానల్ బయోలో ఇచ్చాను. నా దగ్గర లేజర్ మాడ్యూల్ లేదని నార్మల్‌గా జాతరలో దొరికే లేజర్‌కి డైరెక్ట్ కనెక్షన్స్ ఇచ్చేసాను. ఇక్కడ చూసారుగా ఈ విధంగా ఇక్కడ ఉన్న సెన్సార్ పైన లైట్ పడేలా లేజర్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. అది మరి నేను అనుకున్నంత ఈజీగా అయితే లేదు. అట్ లాస్ట్ ఫైనల్‌గా మన మినీ ప్రాజెక్ట్ సెక్యూరిటీ అలర్ట్ యూజింగ్ లేజర్ లైట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను మీకు ఈ మినీ ప్రాజెక్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉన్న ఈ లేజర్ లైట్ ఈ మిర్రర్స్ పైన రిఫ్లెక్ట్ అయ్యి లాస్ట్‌కి మన సెన్సార్ పైన పడుతుంది. అప్పుడు మన కోడ్‌లోని లాజిక్‌ని బేస్ చేసుకొని బ్లూ లైట్ అనేది ఆన్ అవుతుంది. ఇఫ్ ఈ లేజర్ పాత్‌లో ఏమైనా అబ్స్టాకిల్స్ వస్తే సెన్సార్ నోడ్ ఎంసీయూకి సిగ్నల్ సెండ్ చేసి ఎల్ఈడీ రెడ్‌గా మారుతుంది. అలానే మన మొబైల్‌కి అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీరు డెస్క్‌టాప్‌లో చూస్తున్నట్టయితే ఎనిమీ స్పాటెడ్ అని డిస్ప్లే చేస్తుంది. మీకు మొత్తం ప్రాసెస్ విత్ టోటల్ ఎక్స్‌ప్లనేషన్ నా యూట్యూబ్ ఛానల్‌లో ప్రొవైడ్ చేశాను. అండ్ ద సోర్స్ కోడ్ లింక్ ఈజ్ ఇన్ బయో.